వెల్కమ్ టు KSKTV న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. పిలిచిన వెంటనే ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో జరిగినటువంటి మీటింగ్లో కొన్ని అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తోకలు కత్తిరిస్తాం, తర్వాత మీ అంతు చూస్తాం, నేను రెడ్ బుక్ లోకేష్ దాన్ని మడిచిపెట్టినా కానీ నేను మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తా అనడము ఎమ్మెల్యే గారికి ఈ విషయాలు తగవు మాట్లాడడము ఈ పద్ధతి కాదంట అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైనా కానీ ప్రజా అభిమానం చూరుగొను డెవలప్మెంట్ చేయండి. ఆ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు నెలకొని ఉన్నాయి. వాటినన్నింటినీ సమస్యల పరిష్కారం కోసమే మీరు పనిచేయండి, మంచి పేరు తెచ్చుకోండి. కానీ ఇట్లా మత వర్గాల మధ్య పార్టీల మధ్య వర్గ విభేదాలు పెట్టి పబ్బం గడుపుకోవాలంటే కనుక ఈ గుంతకల్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ ముందుకు రారు. ఎవరు తెలివి వాళ్ళది. ఎలక్షన్లప్పుడు మాత్రమే ఈ విధంగా ఎవరు పార్టీకి వాళ్ళు పనిచేసుకుంటూ ముందుకెళ్తారు. తర్వాత మళ్ళీ అన్నదమ్ముల్లాగా అట్లా కలిసిపోయి ఎవరు పని వాళ్ళు చేసుకునే రీతిగా ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సంస్కృతి. కాబట్టి ఈ విధానానికి స్వస్తి పలికి అభివృద్ధి వైపు నడచండి, మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గుంతకల్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లోన స్థానిక సంస్థలని కైవసం చేసుకునే విధంగా మీరే మాకు అవకాశం కల్పిస్తున్నారట చెప్పేసి మేము సభాముఖంగా తెలుసుకుంటున్నాం. తర్వాత సూపర్ 6 హామీలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నెరవేర్చండి. వాటిని నెరవేరిస్తే మీకు ఇంకా మంచి పేరు వస్తుంది. ఒకవేళ స్థానిక సంస్థల్లో మీరు గెలిచే అవకాశం ఉంటుంది. మీరు ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇంకా మాకే మీరు సానుకూలంగా మాకి అనుకూలంగా కనిపించినట్లయితే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఎక్కువ మెజార్టీ స్థానాలు మేము గెలుచుకుంటామంటని చెప్పేసి ఈ సమాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. నిన్నటి దినం గుత్తిలో గౌరవ ఎమ్మెల్యే గారు వారి పార్టీ ఆఫీస్లో కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి ఏవైతే ఉన్నాయో పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రతిపక్షాలు కానీ అపోజిషన్ పార్టీ కానీ నామినేషన్ వేయకుండా ఎలక్షన్స్ జరిపిస్తాననడం నిజంగా ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నువ్వు ఏదైతే ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ ఆపోజిట్ వాళ్ళని నామినేషన్ వేయనీను, వేస్తే తలకాయలు తీస్తా, లేదంటే రైలు గేట్ల మీద పండబెడతా, లేదంటే వారి తోకలు కత్తిరిస్తా, లేదంటే వారి మీద కేసులు బనాయిస్తా అంటూ ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అనవసరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే విధంగా, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా నీ వ్యాఖ్యలు ఉన్నాయి. వాటిని ఉపసంహరించుకో, లేదంటే పోలీస్ వ్యవస్థ కానీ లేదంటే రాజ్యాంగ వ్యవస్థలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా గుంతకల్ నియోజకవర్గం ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి వరకు ఎందరో ఎమ్మెల్యేలు ఇక్కడ పరిపాలన చేశారు. అయితే వారందరూ కూడా ఒక ఎలక్షన్ రోజు మాత్రం వారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచారం చేసుకొని మాకు ఓట్లేండి అని అడిగిన వాళ్ళని చూసాం. కానీ ఈ విధంగా నా పార్టీలో చేరకపోతేనో లేదా నాకు సపోర్ట్ చేయకపోతేనో మేము మీ అంతు చూస్తారని చెప్పిన ఎమ్మెల్యే ఎవరు లేరు. ఇక్కడ ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ గుంతకల్ నియోజకవర్గాన్ని ఎక్కడో నువ్వు వచ్చిన వలస పక్షివి, నువ్వు ఇక్కడొచ్చి మా మధ్యలో చిచ్చు పెట్టి అన్నదమ్ముల మాదిరి ఒక కుటుంబ సభ్యుల మాదిరి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల మధ్య నువ్వు చిచ్చు పెట్టి నీ స్వలాభం కోసం, నీ పబ్బం గడుపుకోవడం కోసం మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులు గురి చేయొద్దు, మా మధ్యలో విద్వేషాలు రగల్చొద్దు, విద్వేషంతో మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి మా బీసీ కుటుంబాల్ని, ఎస్సీ కుటుంబాల్ని, ఎస్టీ కుటుంబాల్ని నాశనం చేయొద్దు అని చెప్పేసి నీకు హితవు చెప్తున్నా. దయచేసి గుర్తుపెట్టుకో, నువ్వు నామినేషన్ లేనివని చెప్పావు. ఈ రోజు చెప్తున్నా మేము ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గం మొత్తంగా అన్ని ఎంపీటీసీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ, సర్పంచులకు కానీ ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. మెజారిటీ స్థానాలు ఖచ్చితంగా మేము గెలుస్తాం.
నీకంత భయం? మేము పోటీ చేస్తే గెలవలేమనా? ఏడాది నీ పరిపాలనలో, నీ దౌర్జన్యకరటువంటి పరిపాలనలో ఈ గుంతకల్ నియోజకవర్గ ప్రజలు విసిగిపోయినారని చెప్పేసి నీకు ఒక భయం పుట్టుకుంది. మేము పోటీ చేస్తే మీ అభ్యర్థులు గెలవలేరనే భయం నీకు పుట్టుకుంది కాబట్టి మమ్మల్ని నామినేషన్ వేయలేవని చెప్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, లాస్ట్కి ఏమంటున్నావు? మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా నీ పార్టీలో చేరితే ఓకే, లేదంటే లేదంటున్నావు. అంటే నీ పార్టీలో పోటీ చేయడానికి, నీ నాయకత్వంలో పోటీ చేయడానికి కనీసం నీ పార్టీలో అభ్యర్థులు నీ కరువైనారనేది దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. అందుకే మా పార్టీ వాళ్ళని ఆహ్వానించి మా పార్టీ వాళ్ళని తీసుకొని పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నావు. ఎందుకో నీ నాయకత్వం మీద, నీ కార్యకర్తలకే, నీ పార్టీ వాళ్ళకి ఇంత వ్యతిరేకత వచ్చిందనేది ఒకసారి తెలుసుకొని సుపరిపాలన అందించే ప్రయత్నం చేయి. గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయి. గుంతకల్ నియోజకవర్గానికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. దాన్ని మేమంతా హర్షిస్తాం, స్వాగతిస్తాం. అంతేగాని నువ్వేదో చేస్తాం, నువ్వేదో పొడుస్తామంటే మాత్రం ఎవ్వరూ భయపడడానికి ఇక్కడ ఎవ్వరు లేరు. మేము కూడా అన్నిటికీ సిద్ధం. ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఏది ఏమైనప్పటికీ చర్యకి ప్రతి చర్య అనేది ఖచ్చితంగా ఉండే తీరుతుంది. ఎప్పటికీ కూడా ఇది గుర్తుంచుకోవాలా. మరొకసారి కూడా నేను ఈ గుంతకల్ నియోజకవర్గ తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మనమందరం కూడా కలిసిమెలిసే ఉన్నాం. ఎవరి పార్టీకి వాళ్ళు ఓటేసుకున్నాం, ఎవరి నాయకునికి వాళ్ళు జై కొట్టుకున్నాం. అంతేగాని ఎప్పుడు మనం గొడవ పడింది లేదు, మనం కొట్టుకున్నది లేదు. దయచేసి ఇతను వలస పక్షి, అక్కడెక్కడో దొబ్బేస్తే ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇక్కడ పబ్బం గడుపుకొని ఇక్కడ సీట్ రాకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇబ్బంది పడేది ఇతని ద్వారా. ఇతని మాటలు నమ్మి మీరు ఇబ్బంది పడతారు. దయచేసి మీ కుటుంబాలు నాశనం చేసుకోవద్దని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను హితవు పలుకుతూ, మరొకసారి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే పదవికి నిన్ను డిస్మిస్ చేయాలని స్పీకర్ కూడా నేను డిమాండ్ చేస్తూ, నువ్వు ఖచ్చితంగా నీ పద్ధతి మార్చుకో. లేకపోతే ఏ దానికైనా మేము సిద్ధంగా ఉంటాం. నీ చర్య ప్రతి దానికి మాది ప్రతిచర్య ఉంటుంది. కాదు కూడదంటే గంగమ్మ జాతరే.